చర్చల్లో సామరస్యపూర్వకంగానే వ్యవహరించి తమకు కావలసిన సీట్లు తీసుకుంటామని జనసేన పార్టీ ఎమ్మెల్యే లోకం మాధవి తెలిపారు. పార్టీ కోసం కష్టపడే జన సైనికులు వేరే మహిళలకు తప్పకుండా తగిన న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలంగా ఉన్న సీట్లలో తాము పోటీ చేస్తామంటున్న జనసేన పార్టీ ఎమ్మెల్యే లోకం మాధవితో మా కరెస్పాండెంట్ లక్ష్మి ఫేస్ టు ఫేస్. మంగళగిరిలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం అయితే జరగబోతుంది. త్వరలో జరగనున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి విధి విధానాలతో ముందుకు వెళ్ళాలి అనే దానిపైన దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలంతా హాజరయ్యారు. మనతో మాట్లాడేందుకు జనసేన పార్టీ ఎమ్మెల్యే మాధవి గారు మనతో పాటు ఉన్నారు. మేడం, చెప్పండి, ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏ అంశాలు చర్చకు వస్తాయి? ఇప్పటికే మీకు కీలకమైనటువంటి సమావేశం కూడా ముగిసింది. ఏం చర్చించారు? ఈరోజు మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనేది ఒక బలమైన ముద్ర వేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో, మొత్తం యావత్ ప్రపంచం మా వైపు చూసేటట్టుగా ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాము. అదే విధానంలో ఈరోజు స్థానిక సంస్థల్లో కూడా బలమైన నాయకుల్ని నిల్చోపెడదాం, బలంగా ఒక ముద్ర వేద్దాం అన్న ఉద్దేశంతో ముందుకెళ్ళడం ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఆయన చెప్పింది ఏంటంటే, జన సైనికుల పోరాటాన్ని గుర్తిస్తూ వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎటువంటి విషయంలో కూడా తగ్గించకుండా ఉండేటట్టు ఎన్నికలు ఉంటాయని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయనే దాని మీద ట్వీట్ కూడా చేశారు. మా అందరితో కూడా ఆ విషయం చెప్పారు. సో దానికి మనం ఖచ్చితంగా ఎలా చేయాలి? జనసేన పార్టీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోదు. ఖచ్చితంగా కలెక్టివ్ డెసిషన్ అందరితో అందుకనే మాకు ఒక కమిటీని కూడా ఈరోజు ఎన్నికలకు సిద్ధం వేయడానికి నా 14 మందితో కమిటీని వేశారు. ఆ కమిటీలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ప్రెసిడెంట్ గారికి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కమిటీ ద్వారా మేము వివిధ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్కి వెళ్ళి అక్కడ నాయకులతో మాట్లాడి ఎవరికి ఎటువంటి ఆశావాహకులు ఉన్నారు, ఎలాగ వాళ్ళు విన్నింగ్ స్ట్రాటజీ ఏంటి, మనం ఎలా ముందుకెళ్తాం, పొత్తుల్ని పరిరక్షించుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము ఇప్పుడు మాట్లాడుతున్నది అదే. ఈరోజు వైసీపీ పార్టీ ఏదైనా చిన్నది వస్తే దాన్ని పెద్ద చేసేటట్టుగా మాట్లాడుతున్నది. కానీ మేము చెప్తున్నది ఏంటంటే, మేము పొత్తులోనే ఉంటాం. ఎందుకంటే ఈ పొత్తు ఫార్మ్ అయింది మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు, అధికారం కోసం కాదు, ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రజల శ్రేయస్సు కోసం అని పదే పదే మా నాయకులు ఇద్దరు చెప్తున్నారు. మేము కూడా చెప్తున్నాం ఆ విషయాన్ని అందరం కూడాను. కాబట్టి దానిని పరిరక్షించుకుంటూ ఈరోజు అన్ని విధాలుగా కూడా స్థానిక ఎమ్మెల్యేలతో మాట్లాడుకుంటూ, అలాగే మా స్థానిక నేతలతో మాట్లాడుకుంటూ మనం ఎలా దీన్ని బలంగా ముందుకు తీసుకెళ్తాం. మళ్ళీ వైసీపీ అనే దుష్టశక్తి మన రాష్ట్రంలోకి చొరబడకుండా మనం ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని ఒక బలంగా ముందుకు తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో వెళ్తున్నాం. దానికోసం మన దిశానిర్దేశం క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ ఎక్కడెక్కడ బలంగా ఉందో అక్కడ అన్ని స్థానాల్లో కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ పోటీ చేయాలన్న యోచనలో ఉందనే వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. నిజమేనా మేడం? ఖచ్చితంగానమ్మా, ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 2024లో రకరకాల విషయాలని దృష్టిలో పెట్టుకొని నేను తగ్గాల్సి వచ్చింది, త్యాగాలు చేయాల్సి వచ్చింది. కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే మటుకు ఖచ్చితంగా, ఎందుకంటే మేము కూడా పార్టీ స్థాపించి 12 సంవత్సరాలైంది. నవ్ ఇట్స్ రికగ్నైజ్డ్ పార్టీ ఆల్సో. అందుకని మేము కూడా ఖచ్చితంగా ఆ బలమైన ముద్ర ఏంటన్నది చూపిస్తాం. ఈరోజు తెలుగుదేశం కూడా సానుకూలంగానే ఉన్నది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఖచ్చితంగా ఈరోజు జన సైనికులు అలాగే తెలుగు తమ్ముళ్ళు కలిసే మేమందరం ముందుకు వెళ్ళి మరొక్కసారి 2024లో ఏదైతే విజయదుందుభి మోగించామో దాన్ని రిపీట్ చేస్తామన్న నమ్మకం మాలో ఉంది. అంతా కూడా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు. గౌరవప్రదమైనటువంటి కోటా మాకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కావాల్సిందే అని జనసేన పట్టుదలతో ఉందనే వార్తలు వస్తున్నాయి. నిజమేనా? కరెక్టే అది. అంటే ఎప్పుడూ కూడా జన సైనికుల మనోభావాల్ని కించపరచకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తూ నడిచే నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన ఈరోజు అంటే పట్టుపట్టడం అంటే అది నేను పట్టుపట్టడం అననమ్మా, స్ట్రాటజిక్గా. ఎందుకంటే ఆయన ఏదైతే 2024 వ్యూహాన్ని రచించారో దానికి ప్రకారం వైసీపీ ఏతర ఆంధ్రప్రదేశ్ అన్నారో అది చేసి చూపించారు ఆయన. కాబట్టి అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అలాగే మాట్లాడతారు. అంతేగాని కొట్టుకుంటారు, విడిపోతారు, ఇవన్నీ జరగని పని. ఎందుకంటే ఇద్దరికీ కూడా ఉన్నది ఈరోజు ప్రజల శ్రేయస్సు ముఖ్యం. దాని ప్రకారమే ముందుకు వెళ్తాం. ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు మా నాయకుడు, ఎక్కడ అడగాలో కూడా తెలిసిన నాయకుడు ఆయన. కాబట్టి ఏ విషయంలో కూడా ఎటువంటి తగులు లేకుండా ఖచ్చితంగా ఈ ఎన్నికలు అయితే చాలా చక్కగా చేస్తాం. కాబట్టి
మేము పట్టుపడతాం అలాంటి మాటలు ఇక్కడ అసలు వచ్చే ఛాన్సే లేదు. సామరస్యపూర్వకంగానే మొత్తం అంతా జరుగుతుంది. థ్యాంక్ యూ. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సామరస్యపూర్వకంగానే చర్చలు జరిపి తమకు గౌరవప్రదమైనటువంటి వాటా కోటా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉండేలాగా చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళతామని చెప్పి అయితే చెప్తూ ఉన్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో లక్ష్మి, ప్రైమ్ 9 న్యూస్, మంగళగిరి.